నుంచి మొదలెడతాను సార్, ఎందుకంటే రాహుల్ గాంధీ స్టేట్మెంట్స్ ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్. అంత అన్ని రాజకీయం వద్దని అవినాష్ గారు రాజకీయం వద్దని దిలీప్ గారు కూడా రాజకీయం మాట్లాడరు కానీ ఒక్క 2 నిమిషాలు టైం. రైట్ రైట్, అయితే మీతోనే మొదలెడదాం రామ్మోహన్ గారు. పాజిటివ్ మాట్లాడతాను, తప్పే ఉండదు, పాజిటివ్ గా మాట్లాడు సార్. దీంట్లో 100% పాజిటివ్, నేను కూడా నెగిటివ్ మాట్లాడాలని కాదు, ఆయన అడిగాడు కాబట్టి మాట్లాడించాడు. రైట్, రామ్మోహన్ గారు మొదలెట్టండి. అవినాష్ గారు, మీకు మిత్రుడు శశిధర్ గారు, లక్ష్మణాచార్యులు గారు, అట్లాగే దిలీప్ గారు, అందరికీ అట్లాగే 4 Sides టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నిజంగా చెప్పాలంటే మన భారతదేశం ఎల్లలు అన్ని దేశాలకు ఎల్లలే ఉంటాయి, మనకు కూడా ఎల్లలు ఉన్నాయి. తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన హిందూ మహాసముద్రం, పక్కన పడమట అరేబియా మహాసముద్రం, పైకి హిమాలయాలు, ఆచరికి హిమాచలం. ఒకే సంస్కృతి, ఒకే భాషలు వేరైనా భిన్నమైన సాంప్రదాయాలు ఉన్న సంస్కృతి ఒకటి. కింది నుంచి మీద ఆసియా హిమాచలం అంటాం. అద్భుతమైన దేశం. మన దేశానికి దీంట్లో వచ్చే దేశం ఇంకేది లేదు, స్పష్టంగా నేను చెప్తున్నా. కానీ ఏమవుతుందంటే శాస్త్ర సాంకేతిక రంగాలలో ఏమో చాలా అద్భుతాలు సాధిస్తున్నారు. ఇవాళ నేను ఒక విజయం గురించి మాట్లాడుకోవాలి. మనం 100వ ప్రయోగం శ్రీహరికోట జరిగింది. 542 ఉపగ్రహాలు ఇచ్చినాం, అంతరిక్షంలోనే విజయాలు సాధిస్తున్నాం. ఇక్కడ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని నేను ఏం అంశం చేస్తే నేను చాలా మంచి ఏర్పాట్లు చేశాను. నేను గత వారం రోజులు చూస్తున్నాను, 15 రోజులు చూస్తున్నాను, మంచి ఏర్పాట్లు చేసింది. ఇప్పటిదాకా ఎట్లాంటి అపశృతి దొరకలేదు. కానీ నేను ఒక 4 రోజుల నుంచి నాకు భయం అయింది కూడా. నేను ఒక 4-5 టీవీ ఛానల్లో ప్రతిరోజు మాట్లాడుతుంటే నేను అదే అన్నాను, దయచేసి అందరూ ఈ మునగ కోసం, మౌని అమావాస్య కోసం పోకండి. 10 కోట్ల అంటే భయం అయింది నాకు. ప్రతి దానిని హెచ్చరిక చేసి నాకు అవసరం ఉన్నా లేకపోయినా ఒక సీనియర్ జర్నలిస్ట్ గా 50 ఏళ్ళ జర్నలిస్ట్ గా అప్పీల్ చేసుకుంటూ వచ్చాను. నాకు వాళ్ళు ఈ అవకాశం ఇచ్చినా ఇవ్వకుండా. ఇది జరుగుతుంది ఏంటి అంటే విపత్తు జరగవద్దు, మంచిగా ఉండాలని చెప్పి మనం చూసాం కదా. గతంలో అనుభవాలు ఉన్నాయి కదా, ఎప్పుడైనా అనుభవాన్ని బట్టి మనం ముందుకెళ్ళాలి. అవినాష్ గారు, గతంలో 54 ఇదే మహాకుంభ 800 మంది చనిపోయారు సార్. అప్పుడు 4 ముఖ్యమంత్రులు ఒకేసారి మునుగుదాం, 4 ముఖ్యమంత్రులు, గవర్నర్లు ఒకేసారి వచ్చారు. ఈసారి యోగి గారు మంచి పని చేశారంటే విఐపీలు అవసరం లేదు, అవకాశం లేదని చేశారు. నేను అదే చెప్తున్నాను. అది కేవలం ఈ రోజే మనం రాజకీయంగా మాట్లాడకుండా దీన్ని కేవలం సామాజిక సమస్యగా తీసుకున్నాం. ఆధ్యాత్మికత గొప్పది కనుక దాన్ని విమర్శించకుండా మనం దీన్ని సామాజిక సమస్య తీసుకున్నాం. గతంలో 54 ఈ టీవీ ఛానల్ లేవు, అసలు పెద్దగా రేడియో తప్ప ఇంకో ప్రయోగం లేదు. కానీ ఆనాడే అది జరిగింది కదా. ఇవాళ టీవీ ఛానల్ ద్వారా, మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ప్రతి ఇన్సిడెంట్ ను ఈ 3 నిమిషాల మునగాలే. గతంలో చూసాం కృష్ణా నదిలో పుష్కరాలు వచ్చినప్పుడు ఆ 3.5 నిమిషాల మునగాలని చెప్పి నేను ప్రవచనకర్త పేరు చెప్పాను. ఒక ఆయన చాలా పెద్ద ప్రచారం చేసి ఏమైంది, 100 మంది చనిపోయారు. అట్లా 32 మంది, 40 మంది చనిపోయారు. అట్లా 54 తర్వాత కూడా చూసుకోండి. చూడండి, ఇది ఒక్కటి మహాకుంభమేళ వీటిలో కాదు. ఇది కాకుండా ఒక ముని, ఒక బాబా పాదధూళి కోసం పాకులాడి కింద పడి 152 మంది మొన్న 24 చనిపోయారు కదా. నేను ఆవేదనతో చెప్తున్నాను, బాధతో చెప్తున్నాను. నమ్మకాలు ఉండాల్సిందే. ఈ నమ్మకాలు ఫలానా ముహూర్తంలోనే మునుగుదామనే నమ్మకం కరెక్ట్ కాదంటున్నాడు. అంటే ఇది కొంచెం మన ఆధ్యాత్మికవేత్తలందరూ ప్రచారం చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే ఇది వేలం వెర్రిగా అప్పుడు పోతే తప్ప ఇంకో మార్గం లేదని. అయోధ్యలో చేసాం, బ్రిడ్జి కూలిపోతుందని పుకారు లేపితే మొత్తం దుంకి చనిపోయినప్పుడు. ఇట్లా ఒక 100 ఉదాహరణలు చెప్తాను నేను. అందుకనే ఒక మనుషుల పాదతులు కావాలని బాబాలు కావచ్చు, వాళ్ళు ఆధ్యాత్మికవేత్తలు కావచ్చు, వాళ్ళతో నమస్కారం పెడతాం, నష్టమేం లేదు. కానీ ఈ పిచ్చి నమ్మకాలు ఏదైతే ఆ పాదతుల కోసం పోయే తొక్కిసలాట చూసుకుంటే మొన్న కూడా తిరుపతిలో తొక్కిసలాట చూసినాం కదా. అందుకనే వీటన్నిటికీ కారణాలు మన మూఢనమ్మకాలు. కొన్ని నిజంగా చెప్పాలంటే స్నానం చేయడానికి 350 రోజులు ఉంది. ఇప్పుడు ఇది కూడా ఈ సంవత్సరం అంతా పుష్కరాలు ఉంది, మన మహాకుంభమేళ పుష్కరాలు ఉంటాయి. సంవత్సరం ఎప్పుడైనా చేద్దాం, నష్టం ఉంది. అట్లాగే మన టీవీ మీడియా కూడా బాగా హైప్ క్రియేట్ చేసి ఈ రోజు మౌని అమావాస్య ఈ రోజు స్నానం చేయాలి, లేకపోతే ప్రపంచం మునిగిపోతుందనే లెవెల్ ప్రచారం చేయడం కూడా మన మీడియా సంస్థలు కూడా ఉన్నదంటున్నాను. అందుకనే చాలా వరకు మనం చేయాలి. నాగోబా జాతర ఉంది, అంతేందుకు తెలంగాణలో అతి పెద్ద గిరిజన జాతర సమ్మక్క సారక్క జాతర. ట్రాఫిక్ సామాజిక నాకు తెలిసి దిలీప్ గారు చెప్పాలి, లేకుంటే శశిధర్ గారు చెప్పాలి. ఇప్పటికైతే తొక్కిసలాట జరిగిన దాఖలాలు లేవునా. కానీ ఇక్కడ కూడా నేను ఊహించింది ఏంటంటే 1, 2 కోట్లు 4 కోట్ల మంది వచ్చినా అక్కడ ఏం జరగదు. కానీ 10 కోట్ల మంది వస్తున్నాడు భయపడ్డాను. అదే జరిగింది. కానీ అదృష్టవశాత్తు 30 మరణాలు సంభవించినట్టున్నారు. మనకు కూడా సున్నితత్వం పోతుంది. అవినాష్ గారు, ఎంతమంది అనే దాన్ని బట్టి మనం వార్తలు ప్రసారం చేస్తున్నాం. చూసింది కదా, నేను చూస్తున్నాం కదా ఎంతమంది అనేది. నిజంగా చెప్పాలంటే ఎంత తక్కువ మరణాలు అయితే అంత సంతోషపడతామా. జరిగిందని ఎవరు చేయలేదు. కానీ దీన్ని రాజకీయంగా ఉపయోగించుకోవద్దు. దీన్ని ఒక రకంగా చెప్పాలంటే అతి పెద్ద కుంభమేళ మంచో చెడ్డో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. దీన్ని రాజకీయంగా యోగి రాజీనామా చేయాలి, మల్లయ్య చేయాలి, పుల్లయ్య చేయాలంటే కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. కాంగ్రెస్ చెప్పినా రేపు పొద్దున ఇంకెవరు చేసినా దీనికి కౌంటర్లు కూడా వస్తాయి. ఇప్పుడు 1 ఒకటంటే 2 అంటారు. ఇది కరెక్ట్ కాదు కదా.
ఇప్పటికైనా ఏర్పాట్ల విషయంలో నేను స్పష్టంగా నా మిత్రులు పోయి వచ్చారు, నిన్నగాక మన నీళ్లు కూడా తీసుకొచ్చారు అక్కడి నుంచి. కానీ నేనేమంటున్నాను, నా ఏర్పాట్ల విషయంలో ఎలాంటి లేవు. 4 నిమిషాలకు ట్రైన్ నడుస్తుంది, అన్ని పుకార్లు రాజ్యం వెళ్తున్నాయి సార్. ఇప్పుడు ట్రైన్లన్నీ రద్దు అయినాయి అని చెప్పి నేను మొత్తం తీసుకుంటే మన రైల్వే శాఖ శ్రీ వైష్ణవ్ గారు మంచి ప్రకటన చేసిండ్రు, ఒక్క ట్రైన్ రద్దు చేస్తారు ఇంకా అవసరమైతే పెంచుతామన్నారు. కనుక ఇవన్నీ సానుభూతితో అర్థం చేసుకోవాలి. దీనికి దయచేసి ఏ రాజకీయ పార్టీ కూడా రాజకీయం చేయొద్దని నేను కోరుతున్నాను. నమస్కారం. రైట్, థ్యాంక్ యూ.